నంద్యాల జిల్లా కొత్తపల్లి పిఎస్లో పోలీసుల దాష్టికం కలకలం రేపుతోంది. రక్షణగా నిలవాల్సిన పోలీసులే ఓ వ్యక్తిని చితకబాదారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భార్యాభర్తల వివాదంపై న్యాయం చేయాలంటూ గతంలో జీవీరాపురానికి చెందిన బాల సయ్యద్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో అతడు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఎస్ఐ జయశేఖర్ ఏఎస్ఐ సమక్షంలో తనను కానిస్టేబుళ్లు లాఠీలతో దారుణంగా కొట్టారని బాధితుడు ఆరోపించాడు. అలాగే తన దగ్గర ఉన్న నగదు, బైక్, ఆధార్ కార్డును పోలీసులు లాక్కున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధ్యులైన పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని బాధితుడు వాపోతున్నాడు. భార్యాభర్తల గొడవ ఉంటే ఒక ఆర్టీ యాక్ట్ ప్రకారం కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి ఒక అర్జీ నమోదు చేసుకున్నాను. ఆ అర్జీ విషయమై సాయంత్రం 5 గంటలకు పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతే పోలీసు వాళ్ళు నన్ను లోపలికి రా అని చెప్పి పిలిచి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టినారు. 2 లక్షల బైకు, పల్సర్ బైకు, 20,000 డబ్బులు నా జోబులో ఉన్నటివి, నా దగ్గర ఉండే అర్జీ పేపర్లు, మా భార్య ఆధార్ కార్డు, నా ఆధార్ కార్డు మొత్తం గుంజుకున్నారు. దీనికి కారణము ఎస్ఐ జయశేఖరు, వీళ్ళు కారణం సార్.